ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఒక గిరిజన ఫోరం ఒక రాష్ట్ర ఒక కమిటీ అనేది సర్పంచుల కమిటీ అనేది వేయడం అనేది ఈరోజే నేను చూస్తున్నా. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి బుక్యా సంతోష్ నాయక్ గారికి అలాగే వారి టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ల ఫోరం కమిటీతో పాటు అలాగే మన సర్పంచ్ల సమస్యలు చెప్పుకుందామని ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి సర్పంచ్ల సమస్యలు ఏంటంటే గత ప్రభుత్వంలో చిన్న చిన్న గూడాలకు తండాలకు మరి వాళ్ళు కూడా పాలకులుగా ఉండాలి. బంజారా బిడ్డలు గిరిజన బిడ్డలు వాళ్ళు ఒక సెకండ్ లీడర్ కాకుండా వాళ్ళు కూడా వారి తండాల్లో చిన్న చిన్న గూడాలలో వాళ్ళు కూడా ఒక నాయకత్వం వహించాలని చెప్పేసి గత ప్రభుత్వము మనకు మరి తండాలను గ్రామ పంచాయతీలు చేయడము చాలా అభినందనీయము. కానీ ఈరోజు వరకు కనీస వసతులు లేకుండా చాలా తండాలు రోడ్లు లేవు, గ్రామ పంచాయతీ భవనాలు లేవు. కనీసము వాళ్ళకు 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ కానీ అసలు వాళ్ళకు నిధులు లేకుండా చాలా తక్కువ నిధులు వస్తున్నాయి. మరి ఆ వచ్చే నిధులతో వాళ్ళ సర్పంచ్ వాళ్ళ పాలకవర్గం నడిపించాలంటే గ్రామ పంచాయతీ మౌలిక సదువులు నడిపించాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. అలాగే ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మరి మన గూడాలలో చిన్న చిన్న వర్కులు వస్తున్నాయి. కానీ ఒక అతను చెప్పి నాకు ఇంతకుముందు కనీసం సర్పంచ్లకు అయినాం కానీ కనీసం ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు వర్క్ చేసే స్తోమత మా దగ్గర లేదు. సరే సపోజ్ చేద్దామంటే అలాంటి వర్కులకు చేద్దామంటే ఆ ఎన్ఆర్ఈజెస్ కింద ఆ పేమెంట్ వస్తున్నాయి. అవి దరిదాపు సంవత్సరం వరకు 2 సంవత్సరాలకు పేమెంట్ రావటం లేదు. అలాగే మేము ఇంటింటికి తిరిగి ట్యాక్స్ వసూలు చేస్తున్న పైసలు కూడా ఇప్పటి వరకు మేము ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళ ఖాతాలో పెడుతున్నాం కానీ మాకు రిలీజ్ చేసుకోవడానికి మాకు అధికారం లేదు. ఇలాంటి సర్పంచ్ల పరిస్థితులను గత ప్రభుత్వంలో సర్పంచ్లు చాలా దగ్గర అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న విషయం అందరికీ మీకు తెలుసు. ఈ పాలక వర్గంలో మా సర్పంచ్లు ఇలాంటి అవకాశం రానియొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మా గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఈ భూముల పంచాయతీలు బాగా వస్తున్నాయి. ఏజెన్సీ పోడు భూములకు కానీ ఆ పంచాయతీలు కూడా బాగా వస్తున్నాయి. అట్లాంటివి కూడా మేము ఇవి చాలా ఫేస్ చేస్తున్నాము. ఇట్లాంటి పంచాయతీలను కూడా కొద్దిగా గవర్నమెంట్ ముందుకు రావాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. నా పేరు రామ్జీ నాయక్, రాజాపేట మండల్ యూనియన్ మాన్ సర్పంచ్ నేను. ఇంకోటి ఏంటంటే మా తండా గ్రామ పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి మేము ప్రతిసారి యూనియన్ మాన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇచ్చిందే మనకు మీ తండాలలో మీరు పంచాయతీ చేసుకున్న పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి